Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The third saying is, I'm the door of life. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారము నేనే. He is the door. యేసు స్వయాన పలికిన మాట. జీసస్ ఇస్ ద ఓన్లీ డోర్ ఆఫ్ షీప్. మనం చూస్తాం ఈ వాక్యంలో. ద్వారంగా ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతని ద్వారపాలకు తలుపు తీయును, గొర్రెల స్వరం వినును. అతని సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపటికి ఆయన నడిపించని మాట చూస్తున్నాం. హీఈస్ ద ఓన్లీ డోర్ ఆఫ్ షీప్. ఈ లేఖన భాగంలో జీసస్ క్రైస్ట్ ఈస్ ది ఓన్లీ ఎక్స్క్లూజివ్ వే టు గాడ్. యేసు ప్రభువు మాత్రమే ఆయన ద్వారమై ఉన్నాడు. నోవు తయారు చేసిన ఓడకు ఒకే ఓన్లీ డోర్, ఓన్లీ వన్ డోర్, ఒకే ద్వారము. టబర్నకల్ ప్రత్యక్ష గుడారము, ఓన్లీ వన్ డోర్. అదే రీతిగా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మనము యేసు ప్రభు ద్వారానే మనం వెళ్ళాలి. కాబట్టి ఆల్ అదర్స్ క్లెయిమింగ్ టు బి ద డోర్స్ ఆర్ థీవ్స్ అండ్ రాబర్స్. 10వ అధ్యాయము 10వ అధ్యాయము 8వ వచనం గమనించినప్పుడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా ప్రవేశించడలా వాడు రక్షింపబడిన వాడే లోపలి పోవచ్చు, బయటికి వచ్చును, మేత మేయించుకున్నాను. ఈ లేఖన భాగంలో గమనించినప్పుడు గొర్రెలకు ద్వారము నేనే. 8వ వచనం, నాకు ముందు వచ్చే వారందరూ దొంగలను దోచుకొని వారే ఉన్నారు. అనకంటే ముందు వచ్చే అనేకులు కూడా తామే గొర్రెలకు ద్వారం అని చెప్పుకొని వచ్చిన వారు ఉన్నారు. వారందరూ కూడా దేర్ థీవ్స్ అండ్ రాబర్స్, దొంగలు దోచుకొని వారు ఉన్నారని ప్రభు చెప్పడం వాక్య బాలము చూస్తున్నాం. కాబట్టి యాజ్ ద డోర్ జీసస్ ప్రొవైడ్స్ సాల్వేషన్, సేఫ్టీ అండ్ సస్టెనెన్స్ ఫర్ ఎనీవన్ హూ విల్ ఎంటర్ త్రూ ద డోర్. 10వ అధ్యాయము 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడి లోపలికి ప్రవేశించడా వాడు రక్షింపబడిన వాడి సాల్వేషన్. లోపలి పోవచ్చు, బయటకు వచ్చుతూ మేత మేయించి ఉండును. సస్టెనెన్స్, కాస్త ఆహారాన్ని ఆయన మనకిస్తాడు. భద్రత ఇచ్చే దేవుడే ఉన్నాడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడే ఉన్నాడు. అబండెంట్ లైఫ్ వర్సెస్ డిస్ట్రక్షన్ అండ్ డెత్. 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ దేనికి రాడు. ఆయనకంటే ముందు వచ్చిన వారు దొంగలు దోచుకునే వారే ఉన్నారు. ప్రభువు అయితే సమృద్ధిగా జీవనిచ్చే దేవుడై ఉన్నాడు. కానీ వారైతే దొంగతనం చేస్తారు. హత్య, నాశనం అనే 3 విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆనాడు ఈ గొర్రెల కాపరుల గొర్రెలన్నీ సమకూర్చి, వారికి ఫిజికల్గా గేట్ ఉండేది కాదు, కానీ ఆ యొక్క ముందు భాగంలో అతనే అడ్డముగా ఒక గేటుగా ఆయన ఉండి తన గొర్రెలను కాపాడుకునేవాడు. షెపర్డ్ హిమ్సెల్ఫ్ బట్ ఫిజికల్ లై అక్రాస్ ది ఓపెనింగ్ బికాస్ హీ ఈస్ ద లివింగ్ డోర్ ఆఫ్ లైఫ్ టు కీప్ ప్రొటెస్టేటర్స్ అవుట్. ఈ యొక్క గొర్రెలను చంపి
భక్షించే వారి చేతులని కాపాడడానికి ప్రభు అక్కడ ద్వారంగా ఉంటున్నాడు. కాబట్టి ఈజ్ ద ఓన్లీ డోర్ ఆఫ్ లైఫ్. అందులోకి వెళ్ళిన వాడు సురక్షితంగా ఉంటాడు. బయటకు వస్తూ లోపలి వెళుతూ మేత వేస్తూ ఎంతో భద్రంగా ఉంటాడు. కాబట్టి ప్రభులో ఉండి ఆ భద్రత, నెమ్మదిని, సమృద్ధిగల జీవాన్ని ప్రభు ద్వారా పొందుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రకి స్తోత్రం తండ్రి. నేనే ద్వారమును సెలవిచ్చిన దేవా, మీకు స్తుతి స్తోత్ర ప్రభువా. మీలో భద్రత, రక్షణ, సమృద్ధిగల జీవం, ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మీకు స్తోత్రాలు. మీరే ద్వారం ఉన్న దేవా, మీకు స్తోత్రాలు. దొంగ చేతులను రక్షించడానికి ప్రభువా మీరే అడ్డముగా ద్వారముగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిరంతరం కాపాడుతూ పోషిస్తూ దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. నీ స్వరం నేను వెంబడిస్తూనైనా మీద నిత్య జీవాన్ని, సమృద్ధి జీవాన్ని పొందుకుంటుందని ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తుతి స్తోత్రాలు చెల్లించు. మా ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.